సరే అయితే మీరు ఇప్పుడు అటెండ్ భార్య దగ్గర నుంచి డైరెక్షన్ స్టార్ట్ చేశారు యాక్చువల్లీ ఎస్ మొత్తం చూస్తే యా యా అటెండ్ భార్య కావచ్చు లేకపోతే రైటర్ కావాలనే ప్రధాన కారణం ఎలా ఉంది సార్ బేసికలీ మీరు డైరెక్టర్ కావాలనుకున్నారు ఎస్ లేకపోతే ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటారు కానీ రైటర్ కావడం అనేది ఎట్లా జరిగింది సార్ టర్నింగ్? అంటే ఒకసారి డైరెక్షన్ వచ్చిందో ఆర్టిస్ట్ అంత నాకు అది రాలేదు ఆ టైంలోని. ఓకే సో డైరెక్షన్ కన్సిడర్ చేస్తున్నాను. యాక్చువల్లీ కాదర్ ఖాన్ గారు నాకు ఒక సినిమా హీ వాజ్ రైటింగ్ ఫర్ బి గోపాల్, డైరెక్టర్ బి గోపాల్ గారి గురించి, ఓకే కలెక్టర్ గారు అబ్బాయి. ఓకే సో దట్ ఈజ్ ఫస్ట్ తెలుగు సినిమా. హిందీలో కానూరు అప్నా దిలీప్ కుమార్, సంజయ్ దత్. ఓకే ఓకే అది రీమేక్ గురించి నేను చెన్నై హైదరాబాద్ వచ్చాను. ఆ సినిమాకి దిలీప్ కుమార్ గారితో సంజయ్ దత్ మోస్ట్లీ డైలాగ్ చెప్పడం అంతా మోస్ట్లీ నాకు అంతా ఉంటుంది. బికాజ్ కాదర్ ఖాన్ సెట్కి వచ్చేవాళ్ళు కాదు. ఓకే సో ఆయన యూస్ టు గివ్ మీ ద డైలాగ్స్ అని మనం అంతా అక్కడ చేసుకునే వాళ్ళం. డ్యూరింగ్ దట్ టైమ్ సంబడి టోల్డ్ మీ దట్ రాము గారిది సినిమా డబ్ చేయాలని నాతో ఒక ప్రపోజల్ వచ్చింది. రామ్ గోపాల్ వర్మ గారిది క్షణం క్షణం వెరీ బిగ్ హిట్ అని, మీకు ఇన్ లాంగ్వేజ్ వై డోంట్ యూ బికమ్ అ రైటర్ అని. అయితే చూద్దాం వస్తే లెట్ us see అనుకొని ఐ వెంట్ బ్యాక్ టు బాంబే. దెన్ దే ప్రొడ్యూసర్స్ హూ బ్రాట్ ద రైట్స్ దే కేమ్ టు బాంబే. నా నంబర్ తీసుకో, దే కాంటాక్టెడ్ మీ. సార్ ఇమీడియట్లీ విత్ ఇన్ 20 days వీ హ్యావ్ టు స్టార్ట్ దిస్ పిక్చర్ అన్నారు. రాము సార్ కూడా వస్తుంటారు, బట్ మీరు స్క్రిప్ట్ ఇదేది అని. సో నాకు తెలుగు 50-60%, 70% దాకా అప్పుడు వస్తుంది ఇది. సో ఫైనలీ ఐ సాట్ విత్ వన్ ఆఫ్ ద అసిస్టెంట్ ప్రొడ్యూసర్కి అని కొంచెం హిందీ వచ్చిన ప్రకారంగా ఐ స్టార్ట్ రైటింగ్ ఇన్ బాంబే ఇట్ సెల్ఫ్. వి టేకెన్ ఎ రూమ్ దేర్, స్క్రిప్ట్ అంతా రెడీ చేసుకుని నేను రాము గారితో మాట్లాడిన తర్వాత వీ స్టార్ట్ డబ్బింగ్. ఆయన వచ్చిన తర్వాత హీ లైక్ వెరీ మచ్. ఓకే ఎంత బాగా తెలుగు హిందీ బాగా చేస్తున్నాం అని హీ వాజ్ వెరీ హ్యాపీ. ఆయనకి హిందీ వచ్చును, చాలా బాగా వచ్చింది, అప్పటికి వస్తుండేది. అండ్ దట్ పిక్చర్ వాజ్ వెరీ బిగ్ హిట్. క్షణక్షణం క్షణం క్షణం హిందీలో పేరు హెరాన్. ఓకే